శ్రమలు వద్దులే, నాకు బాధలు వద్దులే, మనం ఇష్టపడలేదు. ఎవరు నా ఇష్టపడతారు శ్రమలు పొందుటకు? నేనేం చెప్తానంటే మనం చాలా ఏమి ఇష్టపడతాం తెలుసా? మంచి మెసేజెస్ లో మా చెవులకి ఎలాగ ఉండాలో తెలుసా? స్మూత్ గా ఉండాలి. అంటే ఆశీర్వాదము ఇది అది అని చెప్తా ఉంటే మన వాళ్ళు బాగా వింటారు. మన మన మనసుకి ఆదరణగా ఉండే స్వార్థలు వింటారు. అంటే ఆయన చెప్తున్నాడు, ఈ కాలంలో ఐశ్వర్యాన్ని మాత్రం చెప్పే ప్రసంగం చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఆ సంఘంలో ఎక్కువగా ప్రజలు పోతారు. కొద్దిమంది 10,000 20,000 కూడా పోతున్నారు అక్కడ. అక్కడ ప్రసంగం చేసే వాళ్ళు ఏం ప్రసంగం చేస్తారంటే, స్వస్థత కూడా పర్వాలేదు, ఇప్పుడు నువ్వు యేసుని విశ్వాసిస్తే నీకు పెద్ద ఇల్లు దొరుకుతుంది, నీకు డబ్బు వస్తుంది. ప్రజలకు ఏమవుతుంది? ధనం వస్తుంది అంటే చాలా మందికి ఆశ. అయితే నీకు శ్రమలు ఉంది, హింసలు ఉంది అని చెప్తే ఏం చేస్తారు? బట్ స్టార్టింగ్ మనం సువార్త కొరకు చెప్పాలా, యేసు నమ్మితే నీకు ఉంది, ఆశ ఉంది. బట్ బాధలు నిందలు వస్తుంది, నొప్పి. ఇప్పుడు మనకి నొప్పి బాధలు వచ్చేటప్పుడు వెంటనే మనం ఏమవుతామంటే చింతపడతాం, ఇలా ప్రార్థన చేస్తాం.